హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను చూడండి. ఈరోజు మన చక్రా గోల్డ్ మసాలా టీ ఎలా కాస్తున్నానో చూడండి. హాయ్, నేను శివాజీ చాయ్ దునియా. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ మీద పెట్టాలి, గిన్నె పెట్టాలి, ఆ బొచ్చులో నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు ఏదనేది చక్కెర వేస్తున్నా. చక్కెర అనేది 4 కప్పులు వేయాలి. 3 4 అయిపోయింది, చాలు. మరి ఎక్కువ వేసుకుంటే దగ్గులేస్తుంది. ఇప్పుడు టీ పొడి, ఇంకొంచెం మసాలా, టీ పొడి కలిపి మసాలా వేసా. చూడండి ఎలా కలిపి వేస్తున్నాను. కొంచెం మరగబెట్టాలి ఫ్రెండ్స్, ఎమ్మటే పాలు పోయకూడదు. ఇక చూడు, అట్లా గుత్తు 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 ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఉంచాలి. ఆ వాటర్ కలర్ మారాలి ఫ్రెండ్స్, అప్పుడే చాయ్ అనేది టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు చూడండి, గ్లాసుడు పాలు తీసామా, మరుగుతున్న నీళ్ళల్లో ఒకేసారి పోస్తే చూడండి చాయ్ రెడీ, కలర్ రెడీ. ఇది కూడా ఎమ్మటే పోయంగానే తాగకూడదు, తీసుకొని మరగబెట్టాలి. కొన్ని నీళ్ళు పోసినా కొంచెం చాయ్ ఎక్కువ కావాలనేసి. ఇక చూడండి, పోషాన్ని మసాలా, చక్కెర, జీలకర్ర అన్నీ వేసినల్లా. ఇంకా చూడండి, కొంచెం మరగాలి. మరుగుతేనే చాయ్ టేస్ట్. అదనేది ఇనకాలి, చాయ్ కొంచెం ఇనకాలి. ఇనికితేనే చాయ్ బాగా టేస్ట్ వస్తుంది. ఇక అయిపోయింది. ఇక కొంచెం బురుగు, అది పొంగు అనేది 1 2 3 పొంగులు వస్తే చాలు. తర్వాత కొంచెం మరగబెట్టుకొని వేసేస్తే చాలు. నేను టీ గంటతోటి పోస్తున్న ఒక స్టైల్ ఉండాలని. ఇట్లా చేస్తుంటే మనం అనేది చాయ్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, చిక్కగా అవుతుంటుంది, చిక్కగా. అందుకనేసి పెడుతున్నా. చూడండి, మరుగు ఇట్లా మసులుతుంటే చాయ్. నాకు చాయ్ అంటే పిచ్చి ఫ్రెండ్స్. అది మళ్ళీ పొంగు వచ్చింది, చూడండి వేస్తున్నాగా. గబ్బ 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 అనాలి, అంటే స్పీడ్గా అనాలి. ఇంకా తర్వాతకి ఇప్పుడు అయిపోయింది. చాయ్ రెడీ, టీ పొడి గ్లాస్ రెడీ, చాయ్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వచ్చా. అబ్బా, సూపర్ ఉంది చాయ్. అబ్బా, అయ్యో కేక, సూపర్, బీభత్సం. ఫ్రెండ్స్, చాయ్ మాత్రం సూపర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.